అందుకని గొప్ప ఇజ్జతున్నోడు పెద్ద ప్రజాసేవకుడు అయిన శ్రీ కాళీ గారు ఈ ధర్మవరం నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేస్తాడు. క్షమించాలి, మీ నిర్ణయం నాకు నచ్చలేదు. గాన టికెట్ నీకు ఇయ్యలేదనే కదా నువ్వు నచ్చబెట్టేది. చూడు, నువ్వా ముసలోని అయిపోతివి, లటక్కని చచ్చిన మనకు ఏం చేయాలి? మళ్ళా మధ్యంతర ఎన్నికలు పెట్టాలి. ఎవడ పడతాడయ్యా ఈ పరిసరంతా? పార్టీ టికెట్ ఇవ్వలేదన్న బాధ గాని, నేను పోటీ చేయాలన్న ఆలోచన గాని నాకు లేదు. కానీ మీరు కాళీ గారికి ఏ అర్హత చూసి టికెట్ ఇచ్చారన్నదే నా ప్రశ్న. కాళీ చరిత్ర చూసి గస్సంటోడు మన పార్టీకి ఎంతైనా అవసరమని టికెట్ ఇచ్చినాం. అలాంటప్పుడు మన సమావేశం పోలీస్ స్టేషన్ లో జరిగితేనే బాగుండేది. అక్కడ గూండాల లిస్ట్ ఉంటుంది, అందులో ఎవరు పెద్ద గూండాయో సులభంగా తెలుసుకోవచ్చు, వానికే టికెట్ ఇవ్వచ్చు. ఏంది గట్లా మాట్లాడుతుంటివి? లేకపోతే ఏమిటండి, ఒక బజారు రౌడీకి ఖద్దరు బట్టలు కట్టారు, నడి బజారులో ఎస్ఐని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి రాజకీయ చరిత్ర అంటగట్టారు, ఒక ఆడదాన్ని బజారులో పట్టపగలు అందరూ చూస్తుండగా బట్టలు విప్పిన దుశ్శాసనాన్ని అధికార పీఠం ఎక్కిస్తున్నారు, పార్టీ గౌరవాన్ని ప్రతిష్టను సర్వనాశనం చేస్తున్నారు. అసెంబ్లీ గూండాల నిలయం కారా? మాకు ఈ గూండాల రాజ్యం వద్దు, ఈ గూండాల రాజ్యం వద్దు, ఈ గూండాల రాజ్యం వద్దు. అలాంటోళ్ళు లేకపోతే మీ పార్టీ ఎక్కడుందిరా? మీ పార్టీ కోసం మద్దతు చేశాం, రిగ్గింగులు చేశాం, జనాన్ని భయపెట్టి ఓట్లు వేయించాం. మేము లేకుండా గెలిచిన ఒక్క మనిషిని చూపిస్తారా? అసలు మీలాంటి ముసలాళ్ళ వల్లనే పార్టీ నాశనం అవుతుందిరా.